పాలిస్టర్ చొక్కా వేసుకుని బట్టలు ఉతికేది నువ్వేరా? ఇదంతా నేను ఎక్కడికెళ్ళి చెప్పాలి? అది మీకెందుకు, నేను పనిచేసే సరిపోదా? నువ్వు చెయ్యి పర్వాలేదు చెయ్యి. పొద్దునే లేకంగానే కడుపు ఫుల్గా వేసుకుంటున్నావు కదా, మర్యాదగా పని చెయ్యి. బాగా మురికి పోయేటట్టు చెయ్యి. రామా, రాము ఇక్కడే ఉన్నాడు. సరిగ్గా బట్టలు ఉతుకుతున్నాడా లేదో చూస్తున్నా. చెయ్యి. కొంచెం ఇలారా. మర్యాదగా ప్రవర్తించు. ఒక అమ్మాయి చేసే పనులని ఆ కుర్రాన్ని చేయమని చెప్తే ఏమిటి అర్థం? రే, కాషాయ వస్త్రాలు వేసుకుంటే సరిపోతురా? బుర్రలో కాస్త గుజ్జు. అవును, వాడిని బాగా పనిచేయరని చెప్తే నీకేంట్రా కష్టం? వాడు పనోడే కదరా. నేను కూడా పనివాడినేరా. ఉదయం నుంచి సాయంకాలం వరకు 100 మంది ఎంగిలి ప్లేటు కడిగితేనే మన జీవితాలు నడుస్తున్నాయిరా. తన కష్టం ఏమిటో నాకే తెలుసురా. సన్నాసిగాడివి, నీకేం తెలుసురా? విశాఖ, తలంటి స్నానం చేయాలి, కాస్త నూనె కావాలి. నూనె? వీడు ఒంటి మొత్తానికి నూనె ఎంత పట్టుద్దో. ఇస్తానులే. ఇలా ఒక్కడి చేతే అన్ని పనులు చేయించడం నాకు అసలు నచ్చదు. అది నా స్వభావం. మీకు మంచి గుణమే. విశాఖ అన్నయ్యే, మీరు కావాలంటే చూడండి, కష్టపడతాడు. కావాలంటే నేను ఈ ప్యాంటు షర్టు తీసేసి లుంగి కట్టుకురానా? పనికి సౌకర్యంగా ఉంటుంది. వద్దనయ్యా, నేనే చేసుకుంటాను. రే, ఇక్కడ చూడు, ఒక్క నిమిషం రా. రే, నాకే బుద్ధి లేదంటే నీకు అస్సలు లేదురా. ఏమంటున్నావురా? ఏదో సినిమాలో పాట ఉంది, వేటూరు గారు రాసింది. ఏంటది? పరమశివుడు మెడలోంచి పామడిగింది, గరుడ సౌఖ్యమా? ఎవరైనా తన హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మంచిదని గరుడని మనకి చెప్పింది. ఆపు. ఎవరు ఉండవలసిన చోట్ల ఉండడం లేదు. నువ్వేరా. ఎలా? నువ్వు నీ పరిస్థితిని మర్చిపోయి ఒక పని చేసేవాడితో రాసుకొని పూసుకొని బట్టలు ఉతుకుతూ ఉన్నావు. బట్టలు ఉతకడం ఏమి నీచమైన పని కాదు. గాంధీ గారు కూడా అలాగే చేశారు. అవును, కానీ ఇలాగే పోయిందంటే నువ్వు పేపర్లో రాసి పెట్టుకో, వీడే నీకు విరోధి అయిపోతాడు. వద్దు, నేనే తీసుకుంటాను. రామా, కాస్త ఇలాగ వస్తావా? విశాఖ, నువ్వు నన్ను క్షమించరా. నిన్ను, నీ జోస్యాన్ని నేను చాలా అవమానించాను. కానీ నాకిప్పుడు ఒకటి అర్థమైంది. మన రామ మనం అనుకున్నట్టుగా అంత మంచివాడేమీ కాదు. చిత్రా నక్షత్రం. నాకు కొన్ని ప్రూఫ్లు, కానీ ప్రూఫ్ పూర్తిగా దొరికేంత వరకు తనని నేను వదిలిపెట్టను. జాతకం శాస్త్రం బాబు, శాస్త్రాలు ఎప్పుడు తప్పు చెప్పవు. నేను త్వరగా నిద్రపోవాలరా. నువ్వు తలుపు వేసుకో. తాళమయ్యాలా? రామా, రా, వెళ్ళి పడుకో. అయ్యో, నీ సామాన్లు తోమలేదు. రేపు కడుగుదాంలే. నేను ఇంకా తినడం లేదు. రేపు తిందాంలే, వెళ్ళు. రేయ్, ఇక్కడ చూడు, నువ్వు అన్ని ప్రూఫ్లు తొందరగా కలెక్ట్ చేసుకో. ఒక్కటి కూడా మనకి మిస్ అవ్వకూడదు. మీరు నిద్రపోతారా? మళ్ళీ మీరు మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నారు. ఏ రెండీ పొండి అని మాట్లాడితే ఏంటి? రే అన్ని పిలిచేదే నాకు ఇష్టం. ఎందుకలా? నేను అబ్బాయే కదా. సరే, కుర్రాడివే. ఇలా రా. నువ్వు సరైన మగాడివేనా అని చెక్ చేస్తాను. ఇలా కూర్చో. వద్దు, విశాఖ అన్నయ్య చెప్పారు కదా పనోడెప్పుడు పనోడే అని. ఓహో, పనోడు కింద కూర్చోవచ్చు కదా. కూర్చో. నా కళ్ళల్లోకి గుచ్చి చూడాలి. ఇంకెక్కడా చూడకూడదు, నవ్వకూడదు.
నవ్వావంటే నువ్వు మగాడివి కాదు, సరేనా? నవ్వేశావు. లేదు లేదు, ఇంకొకసారి. సరే. రామా అబ్బాయి కాదు. నిద్ర వస్తుంది, నేను బాగా నిద్రపోతాను. అవును, నువ్వు బీచ్కి వెళ్ళాలి అన్నావుగా. రేపు రెడీగా ఉండు, నేను తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ. ఎవ్వరితో చెప్పకూడదు, సరేనా? మీరు బాగా హెల్దీగా ఉన్నారు. ఎందుకలా అంటున్నావు? చాలాసేపుగా సైకిల్ తొక్కుతున్నారే, మీకు టైర్డ్గా లేదా? నేను అంతే, కానీ విశాఖ వచ్చాడంటే అంతే. నీ నుంచి ఏదో వాసన వస్తుంది. ఏం సువాసన? అరే చూడరా, ఏనుగు చెవులు. అన్నయ్య, నేను బాగా బరువుగా ఉన్నానా? నువ్వొక కుర్రాడివా, మగాడికి ఉండవలసిన వెయిటే లేవు కదా. ఇంతకు ముందు ఎప్పుడు మీరు ఇలా సైకిల్ తొక్కలేదేమో. మీరు తొక్కేది సైకిల్ని కాదు, నన్ను. మీరు వెనకాల కూర్చోండి, నేను సైకిల్ తొక్కుతా. అదేమీ అక్కర్లేదు, నిన్ను ముందు కూర్చోపెట్టుకుని ఇలా సైకిల్ తొక్కే సుఖం ఉందే, ఆ సుఖమే సుఖం. నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను నీకు గిఫ్ట్ తీసుకున్నా. ఏం గిఫ్ట్? అది సర్ప్రైజ్. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మల్లెపూలే మల్లెపూలే. సలాం అలైకుం జాగీర్. వాలేకుం అస్సలాం. వ్యాపారం ఎలా సాగుతుంది? పెద్దగా ఏమీ లేదు, సీజన్ రావాలి. అది సరే. కొత్తగా ఇక్కడికి వచ్చారా? నా ఇంట్లో పనిచేశాడే ఒక అబ్బాయి. అబ్బాయి నీకు గుర్తున్నాడా? బాగా తెల్లగా ఉంటాడు. చూడ్డానికే వాడు తెల్లగుంటాడు, కానీ అంత మంచోడు కాదు. వాడు నన్ను ఏమర్చేసి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు వాడిని కనిపెట్టాలి.